చచ్చిపోయిన వాళ్లలో కొందరు పిశాచాలుగా మారుతారని, మనుషుల్ని పీక్కు తింటారని తాత ముత్తాతల కాలం నుండి రకరకాల కథనాలు. వాస్తవానికి వాటిని చూసిన వాళ్ళెవరూ లేరు. కానీ కొందరు బతికుండగానే పిశాచాలుగా మారి జనాన్ని ఏమారుస్తూ బతుకుతుంటారు. అమాయకపు అమ్మాయిలపై వల విసిరి అవసరాలు తీర్చుకుని వదిలేసే తోడేళ్లు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ ఎన్డీ తివారీ, ఓ ధన్రాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లెక్కకు అంతే ఉండదు. సోషల్ నెట్వర్క్ సైట్లే అడ్డాగా ఓ కీచక విషపురుగు పదుల సంఖ్యలో అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతోంది. అదే ఒక వ్యాపారంగా చేసుకుంటూ డబ్బు గుంజే ప్రయత్నం చేస్తోంది. సోషల్ నెట్వర్క్ సైట్లతోనే అమ్మాయిలకు సైట్ కొట్టడం, అమాయకంగా నమ్మేసిన వారిని నట్టేట ముంచే రకాలు ప్రపంచంలో కోకొల్లలు. కానీ వారిని మానసికంగా చిత్రవధ చేసి బ్లాక్మెయిల్ చేసే రకం మనుషులు మాత్రం అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకడే వైజాగ్ లో ఉండే సాయి కిరణ్. ఇంటర్నెట్ అండగా చెలరేగిపోతున్న ఈ విష పురుగు అరాచకాల్ని ఏబిఎన్ బయట పెట్టింది. మన స్టోరీలో కామపిశాచి ఇతనే. పేరు సాయి కిరణ్. రూపం మనిషిదే అయినా లక్షణాలన్నీ జంతువువే. అమ్మాయిలను ట్రాప్ చేయడం, నమ్మించి మోసం చేయడం, అడ్డం తిరిగితే బ్లాక్ మెయిల్ చేసి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మాయిలను ఆటబొమ్మల్లా ఆడించే మహా మాయగాడు వీడు. చేసిన తప్పు, ఇది చేసిన తప్పే. నేను చేసిన తప్పే కదా. ఇప్పుడు మీరు చేసిన తప్పే. అప్పుడే చేస్తుంది కదా, నిన్న చేసిన తప్పే కదా. నేను చేస్తున్నా ఇది కావాలని చేసాను. మనం అర్థమైందా? నేను కావాలనే చేశాను. నా దృష్టి మాత్రం అదే చాలా ఎక్కువ అనుకుంటున్నాను. సో బెటర్ మ్యారీ మీ. కావాలంటే మీ ఇంట్లో వచ్చి మాట్లాడతాను. కావాలని పడతా. ఏం చెప్తా? ఏదైనా చెప్తాను. ఎలా చెప్తాను కావాలని ఫిక్స్ అయిపోయింది. సరే నిజంగా బతుకునేవాళ్ళు నేను చెప్పేస్తానా, లేకపోతే ఇంట్లో గుచ్చుకుని తినని నేను చెప్పాలి. నీకు అర్థం కావట్లేదు. నువ్వన్నట్లు జరుగుతుంది అంతే. కాకపోతే నువ్వు మొదటి మాట మార్చావు. ఆ రోజు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం మాట ఇచ్చావు నాకు. నువ్వు రావాల్సింది పెళ్లి చేసుకోవాలి. 17th కి ఫస్ట్ నైట్, సెకండ్ డే February 18th కి, March 18th కి మ్యారేజ్ అన్నా కదా. సో అదే లెక్కలో జరగాలి. జరగదు. తీరుతుంది, జరిపించుకుంటాను కూడా. సాయి కిరణ్ మోసాల చిట్టా మొదలైంది హైదరాబాద్ లో. యానిమేషన్ కోర్సు నేర్చుకుంటూ అమ్మాయిలను ట్రాప్ లోకి దించేవాడు. ఇతని మోసానికి బలైపోయిన వారు కొందరు పోలీస్ కేసు కూడా పెట్టారు. ఆ కేసు నుంచి ఎలాగో బయటపడ్డ సాయి కిరణ్ విశాఖకు మకాం మార్చాడు. ఈ 4 ఏళ్లలో ఈ మృగాడి ఉచ్చుల్లో చిక్కుకున్న అమ్మాయిల లిస్టు 100కు పైనే ఉంది. నా పరిస్థితి నువ్వు ఎన్నో విధాలుగా మాట మార్చావు. అయినా కూడా నేను ఏమీ అనలేదు. నేను ఒక విషయంలో మాత్రం మాట మారుతాను. పెద్ద విషయంలో మాట మారుతున్నాను. నేను చిన్న విషయాలు చాలా పెద్ద విషయం. నువ్వు ఇంకా పెద్ద విషయం సరే. చాలా పెద్ద విషయంలో పెళ్లి 2 సార్లు మాటించావు. 2 సార్లు విడిస్తావు. మళ్ళీ నా చచ్చిపోయే ప్రేమను కూడా మళ్ళీ లేపించేదాన్ని. నేను చేసుకుంటాను, ఏడిపిస్తాను, టార్చర్ పెడతాను అన్నావు. తర్వాత అయితే మళ్ళీ అవన్నీ ఎందుకు చేసిన తప్పులనే వదిలిపెట్టిన. లేదు నీకు 24 hours టైం ఇస్తాను. ఇంకా ఆలోచిస్తూ కూర్చొని ఏం చేద్దాం కావడానికైనా బజార్ జరగడం రెడీ. నువ్వు అనుకున్నట్టు జరగాలి. ఏదైనా అవసరం లేదు. అది చావడానికైనా బతకడానికైనా నీ ఇష్టం. అది కూడా సంతోషంగా ఉందో నీకు చెప్తాను. నేను కూడా సంతోషంగా ఉండవు సరే. నువ్వే కాదు
నువ్వు ఉండాలి. అబ్బాయి పంపించుకున్నా కిరణ్. నువ్వు అమ్మాయి ఉన్నా సరే, నువ్వు ఎన్నో విషయాలు నాకు డబ్బుకొట్టాను, ఎన్నో విషయాలు మోసం చేస్తాను. నాకు అది వదిలేస్తానని దాని నుంచి నువ్వు మళ్ళా అన్నావు లేదు చేసుకుంటాను. కొత్త ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం కాదు, ఆలోచించంటాను అంతే. టైం ఇస్తున్నాను కదా, ఆలోచించంతే. నేనేమనుకున్నట్టు మనం సెక్స్ చేసిన తర్వాత అయినా కనీసం మారుతావు అనుకున్నాను. లేదు నువ్వు మారలేదు, నువ్వు మారలేదు. సో ఇప్పుడు నేనే మారుతున్నాను, అందుకే నేనే మారుతున్నాను. ఇప్పుడు మారాలి సరే, ఎవరొకరు మారాలి కదా. ఎందుకంటే నువ్వు అన్ని విషయాల్లో నేను చేశాను, ఒక విషయాన్ని నేను అబద్ధం చెప్పలేదు, నేను మొదటిగా తప్పలేదు సరే. సాయి కిరణ్ అకృత్యాలకు బలైన అమ్మాయిల్లో ఒకరు ఏబిఎన్ కు సమాచారం అందించడంతో ఈ కామపిశాచి బండారం బయటపడింది. ఆ సమాచారంతో సాయి కిరణ్ కంప్యూటర్లోని డేటాను ఏబిఎన్ సంపాదించింది. కంప్యూటర్ ఆన్ చేస్తే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు కనిపించాయి. దాని నిండా అమ్మాయిల న్యూడ్ ఫోటోలు, వారి ఫోన్ నెంబర్లు, లవ్ లెటర్లు, రొమాన్స్ తాలూకు వీడియోలు వెలుగు చూశాయి. బాధితుల్లో ఎక్కువ మంది స్కూలు, కాలేజీ అమ్మాయిలే. ఎవరిని ఎప్పుడు కలుసుకున్నాడో, వారితో ఎక్కడెక్కడ తిరిగాడో, ఏ అమ్మాయి దగ్గర ఎంతెంత వసూలు చేశాడో కూడా సాయి కిరణ్ కంప్యూటర్లో నోట్ చేసి పెట్టాడు. ఫ్రెండ్షిప్ అనే మాట ఆధారంగా ఎంత నెట్వర్క్ తయారు చేశాడో, ఎంతమంది జీవితాల్ని నాశనం చేశాడో కంప్యూటర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు మొదట గొప్ప స్నేహితుడిలా ఫోజ్ కొట్టి మెల్లగా తన విశ్వరూపం చూపిస్తాడు. చదువులో కనీసం డిగ్రీ చేయకపోయినా యువతుల్ని మోసం చేయటంలో మాత్రం మాస్టర్స్ డిగ్రీ చేసేశాడు. ఇతని విషపు వేషాలకు 100 మందికి పైగా అమ్మాయిలు మోసపోయారు. ఆర్కుట్, ఫేస్బుక్, ఇప్పుడు యూత్ అంతా యూజ్ చేస్తున్నది ఇవే. ఈ కార్పొరేట్ కల్చర్ తోనే అమ్మాయిలను పడగొడుతున్నాడు సాయి కిరణ్. ఒక్కో నెట్వర్క్ లో రకరకాల పేర్లతో 10ల సంఖ్యలో మనోడికి అకౌంట్లున్నాయి. ఆర్కుట్ లో అయితే 8 అకౌంట్లతో చాటింగ్ చేస్తుంటాడు. ముందు అమ్మాయి పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి పరిచయం పెంచుకుని ఆ తర్వాత అబ్బాయిగా ఎంటర్ అవుతాడు. ముందుగా క్యూట్ మెసేజ్లు, లవ్లీ ఫ్లవర్స్, బ్యూటిఫుల్ సీనరీస్ తో అవతలి వారిని అట్రాక్ట్ చేసేలా చాటింగ్ మొదలు పెడతాడు. పరిచయాలు పెంచుకొని ఫేస్ టు ఫేస్ మాటల్లోకి దింపుతాడు. తరువాత గంటల తరబడి చాటింగులు, ఫోన్ కబుర్లు, సినిమాలు, షికార్లు. హలో హలో, ఏంటి కిరణ్? ఇంకేం ఆలోచించలేదు. నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటే నన్ను వదిలేసారు. లేదు సాగు అంటే పెద్దాం కలుపుతున్నాయి. ఓకే రెడీ సరే, చాడుతున్నా రెడీ. సరే చిత్తంలో ఎప్పుడు చేద్దామని చిత్తంలో ఎప్పుడు చేద్దాం కాదు, నా టైం చాలా తక్కువ ఉంది. వెళ్ళిపోవాలన్నా 7 చావాలి. ఇక పిచ్చోళ్ళ కూర్చోడం అవ్వట్లేదు నాకు. ఏంటి అన్నిటికీ టైం చావడానికి టైం మొత్తం కావాలా? దానికనే కావాలి కదా. ఇంట్లో వాళ్ళతో 2 రోజులు హ్యాపీగా ఉంటుంది ఏంటి? 2 రోజులు హ్యాపీగా ఉంటాను కూడా. ఉండైతే ఇంట్లో వాళ్ళతో కాదు, నీ ఫ్రెండ్స్ ఎవరితో హ్యాపీగా 2 రోజులు ఉండవు. 3 రోజులు ఫోన్ చేస్తాను. నీకు సీరియల్ ఎక్కడ అవ్వలేదు? సీరియల్ వద్దండి, ఇంకా నువ్వు సీరియల్ అయినా నాకు అక్కడ లేదు. నువ్వంటే నాకిష్టం, నిన్నే ప్రేమిస్తా, నువ్వు లేనిదే నేను లేను లాంటి సినిమా డైలాగుల్ని సాయి కిరణ్ ఎన్నిసార్లు పేల్చుంటాడో. నువ్వు ఊ అంటే రేపే పెళ్లి, కాదంటే ఈ రోజే చావు అంటూ నంగనాచి కబుర్లు సాయి కిరణ్ నోటి వెంట రాని రోజే ఉండదు. నేను పెళ్లి చేసుకోనుకుంటున్నాను అంతే. నువ్వు రావాల్సి పెళ్లి చేసుకోవాలి. February 17th కి ఫస్ట్ నైట్, సెకండ్ డే February 18th కి, March 18th కి మ్యారేజ్ అన్నా కదా. సో అదే లెక్కలో జరగాలి. జరగదు, తీరుతుంది, జరిపించుకుంటాను కూడా.
తనకు పరిచయమైన ఒక్కో అమ్మాయి మరొకరిని పరిచయం చేయాలన్నది సాయి కిరణ్ రూల్. అమ్మాయిలు వారి ఫ్రెండ్స్, వారి ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా మాయమాటలు చెబుతూనే ఉంటాడు. మోసం చేస్తూ పోతున్నాడు. అమ్మాయిలతో కలిసి తిరిగిన ఫోటోలు, కలిసి ఉన్నప్పటి వీడియోలన్నీ సాయి కిరణ్ దగ్గర భద్రంగా ఉన్నాయి. గదిలోపల ఉన్నప్పుడు అమ్మాయికి ఏమాత్రం అనుమానం రాకుండా వీడియో తీసి కంప్యూటర్లో సేవ్ చేసి పెడతాడు. నేను ఎవడం తీసేయట్లేదులే. నేను ఎవడం తీసేయలేదు చెప్పానా? ఇందులో రికార్డింగ్ కూడా ఉన్నదేంటి? ఉందా? ఉంది కదా. కనీసం రూమ్ కుడతానమాట. ఉంది కదా, చూపు రికార్డింగ్ ఉంది కదా. ఐ నో యూ. 2-3 నెలలు గడిచాక సాయి కిరణ్ లోని బ్లాక్ మెయిలర్ బయటకొస్తాడు. అదే అమ్మాయికి శాంపిల్ వీడియోలు చూపించి డబ్బు గుంజటం మొదలు పెడతాడు. 1000, 5000, 10,000 అయ్యగారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేవని చెప్తే ఒంటి మీద బంగారు నగలడుగుతాడు. అవి కూడా ఇవ్వకపోతే వీడియో రిలీజ్ చేస్తానంటూ చివర్లో విలన్ డైలాగ్ వదులుతాడు. ఇలా బ్లాక్ మెయిల్ తో వసూలు చేసిన డబ్బులతో ఓ కారు, బైక్ కూడా కొన్నాడు. దర్జాగా తిరుగుతున్నాడు. ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.